నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. వీక్షకులకు స్వాగతం. వాళ్ళ చక్కగా అమ్మవారిని మనం యంత్ర సహితంగా పూజించుకోవడానికి రెడీగా ఉన్నాము. వాళ్ళ అమ్మవారిని ధూమ్ర వారాహిగా మనం పూజించుకుంటాం. అంటే మనం యజ్ఞం చేసేటప్పుడు కూడా వారాహి అమ్మవారే యజ్ఞానికి ప్రతీక. అలాగే ఎలా అయితే మన విష్ణుమూర్తి వరాహస్వామిగా యజ్ఞ వరాహస్వామిగా మనకి కనిపిస్తారో, వారాహి అమ్మవారు కూడా యజ్ఞ వారాహిగా మనకి కనిపిస్తారనమాట. అంటే మనం యజ్ఞం చేసినప్పుడు ఏదైతే ధూమ్రం వస్తుందో, అంటే పొగ వస్తుందో, ఆ స్వరూపం కూడా అమ్మవారిదే అని చెప్పడానికి ధూమ్ర వారాహిగా అమ్మవారిని మనము కీర్తించుకుంటున్నాం. అంటే యజ్ఞ భట్టారకుడు ఎలా అయితే దేవతలకి హవిస్సిస్తే ఆయన అందిస్తారో, అమ్మవారు మనకి ఎలా కనపడతారు అసలు యజ్ఞంలో అని అంటే ధూమ్రం అంటే పొగ రూపంలో అమ్మవారు కనిపిస్తారు అనమాట. మరి అమ్మవారు క్షిప్ర ప్రసాదిని, మనం ఏది కోరుకుని చేస్తే అది తొందరగా సిద్ధింప చేస్తుంది అని చెప్పి చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అలాగే ద్వాదశ నామాలు కూడా చాలా మహిమాన్వితమైనవి హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి చెప్పారట. ఎలా అయితే ద్వాదశ నామాలతో దేవతలందరూ కీర్తించారో, ఆ నామాలు ఇప్పుడు నీకు చెప్తాను. అవి చాలా పవిత్రమైనవి, అవసరమైన వారికి మాత్రమే. అలాగే ఎవరికైతే శ్రద్ధాళువులకి మాత్రమే, శ్రద్ధ కలిగిన వారికి మాత్రమే ఆ నామాలు అందజేయాలి మనము అని చెప్పారట. అంటే ఎవరికైతే అమ్మవారి పైన శ్రద్ధ ఉంటుందో ద్వాదశ నామాలు చదివితే తప్పకుండా పనులు అవుతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. మీలో ఇంట్లో చాలా మందికి మా భూమిలు వేరే వాళ్ళు తీసేసుకున్నారనో, లేకపోతే పెద్దవాళ్ళు మాకు ఆస్తి ఇవ్వట్లేదనో, లేకపోతే భూమి కొంచెం 10 సెంట్ల భూమి మాది తీసేసుకున్నారనో, మా దానిలోకి వచ్చేసారనో, లేదు అంటే గనక కోర్టు సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాం అనేవాళ్ళు, ఆర్థిక సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నాం, అలాగే దుష్ట ప్రయోగ బాధలు, రుణ బాధలు, శత్రు బాధలు ఉన్నాయి అని చెప్పి చాలా మంది గోత్రనామాలు ఇచ్చిన వాళ్ళు రాశారు. అయితే గోత్రనామాలు ఇచ్చిన వాళ్ళకి ఇంతమంది ఉన్నారు అని అంటే అసలు గోత్రనామాలు ఇవ్వలేని పరిస్థితిలో ఎంతో మంది ఉన్నారు అని నాకు అనిపించింది కూడా. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ద్వాదశ నామాలు చదివితే ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని హయగ్రీవుల వారే స్వయంగా చెప్పారు. ఇవాళే నేను లలిత ఉపాఖ్యానంలో చదివిన విశేషం ఏంటి అని అంటే, ఎవరైతే వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుతారో వాళ్ళకి అమ్మవారు చుట్టూరా ఒక చక్రం ఏర్పాటు చేస్తారట. అంటే రక్షణ కవచం ఏర్పాటు చేస్తారట అమ్మవారు. కాబట్టి తప్పకుండా ద్వాదశ నామాలు చదవండి. అలాగే మనం ఎప్పుడు కూడా పని అయిపోయిన తర్వాత, మన కోరిక తీరిన తర్వాత అమ్మవారికి తప్పకుండా గ్రాటిట్యూడ్ చెప్పాలి, యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలి మనము అని చెప్పి నేను చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. మీరందరూ కూడా ఎంతోమంది నమ్మి మొన్న కిరాత వారాహి గురించి చేసినప్పుడు ఇవాళ ఒక్కరోజైనా సమాజం గురించి చేద్దాము అని చెప్పి నేను అనడము, మీరందరూ కూడా తప్పకుండా చదివే ఉంటారనే నమ్మకంతో చెప్తున్నాను. మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పండి. ఎవరైతే తండ్రి కూతుర్ల సంబంధం గురించి చాలా నీచంగా అసభ్య పదజాలంతో మాట్లాడారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. పొద్దున్నే నేను లేచిన వెంటనే నేను ఈ వార్త విన్నాను. ప్రణీత్ హనుమంతుని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన బృందాన్ని కూడా అత్యంత త్వరగా అరెస్ట్ చేయాలని చెప్పి మనం కోరుకుందాం. అయితే ఇలాంటి కిరాతకుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే కూడా వారాహి అమ్మవారే మనకి రక్షణ కల్పిస్తారు. కాబట్టి అమ్మవారి ద్వాదశ నామాలతో తప్పకుండా మీరందరూ చదవండి. రేపటి రోజున ద్వాదశ నామాలు చెప్తూ ఆ ఒక్కొక్క నామానికి అర్థం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఆలస్యం చేయకుండా మీ గోత్రనామాలు చదువుతున్నాము, అందరూ చక్కగా వినండి.
అలాగే చదివిన తర్వాత మీ గోత్రనామం చదివిన వెంటనే అమ్మవారి ద్వాదశ నామాలు, అమ్మవారి సహస్రనామ స్తోత్రము, అలాగే అమ్మవారి వారాహి కవచం, వారాహి స్తోత్రం కూడా మీరు చదువుకుంటూ ఉండొచ్చు. మనం హోమం కూడా మనం మూల మంత్రంతోనూ అలాగే వారాహి అమ్మవారి సహస్రనామాలతో కూడా చేసుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజు మాత్రం మర్చిపోలేని రోజు. 1008 సహస్ర కమలాలతో అమ్మవారిని పూజించుకున్నాం. అమ్మవారు అలాంటి పూజలు మళ్ళీ మళ్ళీ చేసుకునే విధంగా మనల్ని ఆశీర్వదించాలని మనం అందరూ కూడా కోరుకుందాం. మరి కార్యక్రమంలోకి వెళ్దాం. ఓం శాండిల్యసగోత్రస్య అమృతానామధేయస్య జోగానందనామధేయస్య అగస్త్యానామధేయస్య పద్మావతీనామధేయస్య సుధాకరనామధేయస్య సహకుటుంబస్య కాశ్యపతగోత్రస్య ప్రభావతీనామధేయస్య ఉద్యోగ ఆరోగ్యాభివృద్ధ్యర్థం పునవిశలగోత్రస్య అరవిందనామధేయస్య కవితానామధేయస్య హరిప్రియానామధేయస్య హర్షవర్ధన్నామధేయస్య ధనప్రాప్త్యర్థం స్వగృహప్రాప్త్యర్థం భారతవాసగోత్రస్య శ్రీనివాసరావునామధేయస్య అనురాధానామధేయస్య శ్రీరవళీనామధేయస్య శ్రీనిధినామధేయస్య వెంకటరాఘవేంద్ర శ్రీ హర్షానామధేయస్య వివాహప్రాప్త్యర్థం అభివృద్ధ్యర్థం శనిశట్లగోత్రస్య రవీంద్రనామధేయస్య రాణీనామధేయస్య యజ్ఞేశనామధేయస్య జ్ఞానేశనామధేయస్య స్వగృహప్రాప్త్యర్థం విద్యావ్యాపారాభివృద్ధ్యర్థం ధనబదలగోత్రస్య కృష్ణం రాజూనామధేయస్య దీపానామధేయస్య సూర్యప్రకాశనామధేయస్య పల్లవీనామధేయస్య ఆరోగ్యాభివృద్ధ్యర్థం శ్రీవత్సగోత్రస్య తులసీదాసనామధేయస్య లక్ష్మీబాయినామధేయస్య సాయి కుష్వంతనామధేయస్య చిన్మయనామధేయస్య కుటుంబసౌఖ్యసిద్ధ్యర్థం ఆయురారోగ్యాభివృద్ధ్యర్థం కాశ్యపతగోత్రస్య నరసింహారావునామధేయస్య శ్యామలాదేవీనామధేయస్య భాస్వతనామధేయస్య భగేశ్వరనామధేయస్య లక్ష్మీస్థిరత్వసిద్ధ్యర్థం గుణబాధానివృత్త్యర్థం విద్యాప్రాప్త్యర్థం మార్కండేయగోత్రస్య దేవికా లక్ష్మీనామధేయస్య నిశాంతకుమారనామధేయస్య వివాహ ఉద్యోగప్రాప్త్యర్థం చింతనమణిగోత్రస్య నవీన్కుమారనామధేయస్య ప్రియాంకానామధేయస్య దంపత్యోః ఆనుకూల్యతాసిద్ధ్యర్థం మల్లెపూలగోత్రస్య తరణేనామధేయస్య సుజన్కుమారనామధేయస్య దంపత్యోః ఆనుకూల్యతాసిద్ధ్యర్థం అక్షంతలగోత్రస్య కుమరేనామధేయస్య చంద్రకడానామధేయస్య ఉద్యోగ ఆరోగ్యాభివృద్ధ్యర్థం పవిడిపల్లగోత్రస్య వెంకటశివనరేశనామధేయస్య రాణి అనురాధానామధేయస్య వందన్నామధేయస్య స్మృతినామధేయస్య చేతన్సాయనామధేయస్య విద్యావ్యాపారాభివృద్ధ్యర్థం రాథోడ్గోత్రస్య ఏడుకొండలునామధేయస్య జయంతనామధేయస్య జయంతీనామధేయస్య ఆశిష్నాయకనామధేయస్య స్నేహానామధేయస్య విద్యాప్రాప్త్యర్థం ఆర్థిక ఐశ్వర్య ఆరోగ్యాభివృద్ధ్యర్థం కాశ్యపగోత్రస్య దుర్గాభవానీనామధేయస్య పద్మినీనామధేయస్య వ్యాధినివారణార్థం నూజన్లగోత్రస్య హనుమంతరావునామధేయస్య లక్ష్మీశివపార్వతీనామధేయస్య సత్సంతానప్రాప్త్యర్థం వ్యాపారాభివృద్ధ్యర్థం పమిడిపల్లగోత్రస్య రమేష్ బాబునామధేయస్య వెంకటరమణనామధేయస్య నాగరాజునామధేయస్య నాగమల్లేశ్వరీనామధేయస్య దుర్గాప్రసాదనామధేయస్య వసంత శ్రీసాయినామధేయస్య వివాహప్రాప్త్యర్థం విద్యాభివృద్ధ్యర్థం అష్టద్రవ్యప్రాప్త్యర్థం నీలోలగోత్రస్య జగన్నాథనామధేయస్య లావణ్యానామధేయస్య హర్షిణీనామధేయస్య ఆకాశనామధేయస్య స్వగృహప్రాప్త్యర్థం ఉద్యోగప్రాప్త్యర్థం ధనంజయగోత్రస్య గోపి శ్రీనివాసనామధేయస్య ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం గాంధారిగోత్రస్య కరుణాకరనామధేయస్య శ్రావణీనామధేయస్య సాయి సంప్రీత్నామధేయస్య దీక్షిత్నామధేయస్య విద్యా ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం కుటుంబసౌఖ్యప్రాప్త్యర్థం వల్లుట్లగోత్రస్య సుధాకరనామధేయస్య నవ్యజ్యోతినామధేయస్య కృష్ణమురారీనామధేయస్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం రుణవిమోచనార్థం అష్టద్రవ్యప్రాప్త్యర్థం సర్వాభీష్టసిద్ధ్యర్థం పైడిపల్లగోత్రస్య పాండురంగారావునామధేయస్య సుజాతానామధేయస్య వెంకటనాగసాయి తనూజానామధేయస్య వివాహప్రాప్త్యర్థం చికిత్సర్లగోత్రస్య వెంకటరమణనామధేయస్య కమలానామధేయస్య ధీరజనామధేయస్య సుదర్శనామధేయస్య సనరదానామధేయస్య ఆరోగ్యాభివృద్ధ్యర్థం మావిళ్ళగోత్రస్య వంశీధర్నామధేయస్య పూర్ణిమానామధేయస్య యక్షితానామధేయస్య నిర్వాణసాయినామధేయస్య నిర్వాణ శివానామధేయస్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం రుణబాధానివృత్త్యర్థం శక్తిపల్లగోత్రస్య ధీమంతనామధేయస్య మల్లీశ్వరీనామధేయస్య భరద్వాజనామధేయస్య ఉద్యోగ ఆరోగ్య వ్యాపారాభివృద్ధ్యర్థం కర్ణాటకగోత్రస్య శివనాగమల్లేశ్వరీనామధేయస్య కిశోర్నామధేయస్య ఆరోగ్యప్రాప్త్యర్థం వివాహప్రాప్త్యర్థం భాషాంతకగోత్రస్య అనసూయనామధేయస్య సత్యనారాయణనామధేయస్య కవితానామధేయస్య జాహ్నవీనామధేయస్య సుమనశ్రీనామధేయస్య విద్యా వ్యాపార ఉద్యోగ ప్రాప్త్యర్థం రుణబాధానివృత్త్యర్థం భూలాభార్థం రేచర్లగోత్రస్య రవికుమారనామధేయస్య జ్యోతినామధేయస్య అభిరామ్ సోనాలినామధేయస్య వివాద పరిష్కారసిద్ధ్యర్థం స్వగృహప్రాప్త్యర్థం ఆరోగ్య విద్యా అభివృద్ధ్యర్థం సుపర్ణసగోత్రస్య బాలకృష్ణమాచార్యనామధేయస్య కాత్యాయనీనామధేయస్య భవ్యనాగస్వాతి చందు సంతోషనామధేయస్య
కుటుంబ ఆనుకూల్యతాసిద్ధ్యర్థం ఆరోగ్యప్రాప్త్యర్థం జిగురుగోత్రస్య మురళీమోహన్నామధేయస్య మానస్వినామధేయస్య దంపత్యోः ఆనుకూల్యతాసిద్ధ్యర్థం వసనీడగోత్రస్య ప్రదీప్ పటేల్ నామధేయస్య సుప్రధానామధేయస్య పూర్వాంశనామధేయస్య శ్రీలతానామధేయస్య శశాంతనామధేయస్య శివరామనామధేయస్య వ్యాపార అభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం భరతగోత్రస్య పాండురంగభటలనామధేయస్య శ్రీలక్ష్మీప్రముజానామధేయస్య ఓం కార్తీకనామధేయస్య సీతారామలక్ష్మీనామధేయస్య విద్యాప్రాప్త్యర్థం దుర్వ్యసననివృత్త్యర్థం మిర్యాలగోత్రస్య సత్యనారాయణనామధేయస్య ఉదయలక్ష్మీనామధేయస్య వెంకటనామధేయస్య అలమేలమంగనామధేయస్య ఉద్యోగప్రాప్త్యర్థం వెంకటపల్లగోత్రస్య చంద్రశేఖరనామధేయస్య శ్రీగాయత్రీనామధేయస్య సత్సంతానప్రాప్త్యర్థం వెంకటపల్లగోత్రస్య చార్వినామధేయస్య ఆరోగ్యప్రాప్త్యర్థం కడకసగోత్రస్య ఆనందరావనామధేయస్య కమలకుమారనామధేయస్య దర్శవర్ధన్నామధేయస్య వివాహప్రాప్త్యర్థం అష్టద్రవ్యప్రాప్త్యర్థం చెన్నిచెట్లగోత్రస్య మధుసూదన్నామధేయస్య మధుసూదనరావనామధేయస్య రాధికానామధేయస్య జ్యోత్స్నానామధేయస్య భవిష్యనామధేయస్య ఉషారాణినామధేయస్య రుణబాధానివృత్త్యర్థం ఉద్యోగ విద్యాప్రాప్త్యర్థం చలనీలగోత్రస్య లీలాడేనామధేయస్య ఆదిలక్ష్మణనామధేయస్య వసుంధరాదేవినామధేయస్య ఉద్యోగప్రాప్త్యర్థం శివగోత్రస్య నిఖిలేశనామధేయస్య అర్చరానామధేయస్య అర్ణేశనామధేయస్య రమాదేవినామధేయస్య చంద్రానామధేయస్య సహకుటుంబస్య భూగోళగోత్రస్య అచ్యుతకుమారనామధేయస్య బ్రాహ్మణేనామధేయస్య సాహస శౌర్యేశ్వరనామధేయస్య దేవాంశనామధేయస్య సర్వాభీష్టసిద్ధ్యర్థం భరతసగోత్రస్య సుబ్రహ్మణ్యనామధేయస్య నిర్మలానామధేయస్య యశాజ్ఞబ్రహ్మర్చ నరేష్ కుమారనామధేయస్య స్వరూపానామధేయస్య సహకుటుంబస్య కురుణాలగోత్రస్య శ్రీనివాసరావునామధేయస్య ఉదారాణినామధేయస్య కృష్ణమనాయుడునామధేయస్య మనోశ్రీనామధేయస్య సూచిలాంబానామధేయస్య అన్యతథాసిద్ధ్యర్థం భరతసగోత్రస్య శ్రీనివాసశర్మనామధేయస్య విజయలక్ష్మీనామధేయస్య నిమిషానామధేయస్య సాయి నిఖిలానామధేయస్య ఆరోగ్యప్రాప్త్యర్థం భరతసగోత్రస్య వెంకటనహత్య నాగ శ్రీరామచంద్రమూర్తి నామధేయస్య బాలాత్రిభందరినామధేయస్య సాయి అజితేశనామధేయస్య సహకుటుంబస్య శంఖపాలగోత్రస్య బాలాజీకుమారనామధేయస్య హరిణీనామధేయస్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఆరోగ్యాభివృద్ధ్యర్థం పైడిపల్లగోత్రస్య వెంకటరామనామధేయస్య నళినీనామధేయస్య ధనజానామధేయస్య కృష్ణకాంతనామధేయస్య వివాహారాణినామధేయస్య వివాద పరిష్కారసిద్ధ్యర్థం వివాహప్రాప్త్యర్థం యజనోలగోత్రస్య మధుసూదననామధేయస్య అరుణానామధేయస్య జయసూర్యనామధేయస్య జయవర్ధనినామధేయస్య విద్యాప్రాప్త్యర్థం బలవలగోత్రస్య పాపారావనామధేయస్య కనకదుర్గానామధేయస్య లలితాపద్మినామధేయస్య వివాహ ఆరోగ్యప్రాప్త్యర్థం ముద్రాళగోత్రస్య అనిల్నామధేయస్య మానసానామధేయస్య అచ్యుతనామధేయస్య భోజన్ననామధేయస్య గంగావరనామధేయస్య గంగారెడ్డినామధేయస్య లక్ష్మీనామధేయస్య దినేశనామధేయస్య ఆర్థికాభివృద్ధ్యర్థం శత్రుబాధానివారణార్థం అష్టద్రవ్యప్రాప్త్యర్థం శివగోత్రస్య సీతారామనామధేయస్య లక్ష్మీనామధేయస్య ఉదితానామధేయస్య దీపికానామధేయస్య ఉద్యోగప్రాప్త్యర్థం స్వగృహప్రాప్త్యర్థం ముద్రాళగోత్రస్య శ్రీనివాసనామధేయస్య పద్మానామధేయస్య సౌమ్యనామధేయస్య సాయికిరణామధేయస్య సహకుటుంబస్య సేవకులగోత్రస్య దుర్గాప్రసాదనామధేయస్య సూర్యకళ్యాణనామధేయస్య భీష్మానామధేయస్య హరికృష్ణానామధేయస్య అష్టధనప్రాప్త్యర్థం నిర్మాణసిద్ధ్యర్థం విద్యాప్రాప్త్యర్థం శాండిల్యసగోత్రస్య ఇంద్రానామధేయస్య వేణునామధేయస్య అనంతనామధేయస్య ప్రతీచీనామధేయస్య మహిళానామధేయస్య ఈశానామధేయస్య అశ్విన్నామధేయస్య మార్గామియానామధేయస్య అష్టద్రవ్యప్రాప్త్యర్థం రాజపుడిగోత్రస్య వెంకటేశ్వరనామధేయస్య ధన్వికశ్రీనామధేయస్య వెంకటేశ్వరనామధేయస్య సుప్రియానామధేయస్య ధన్వికశ్రీనామధేయస్య పరదేవతానుగ్రహసిద్ధ్యర్థం పైడిపాలగోత్రస్య భానుప్రకాశనామధేయస్య పుష్పలతానామధేయస్య అపూర్వానామధేయస్య కీర్తినామధేయస్య కృష్ణచైతన్యనామధేయస్య ఉద్యోగప్రాప్త్యర్థం సుస్థిర ఉద్యోగప్రాప్త్యర్థం ఉన్నత విద్యాప్రాప్త్యర్థం సనాతనగోత్రస్య కృష్ణనామధేయస్య సత్యవతీనామధేయస్య రవికుమారనామధేయస్య సరితానామధేయస్య అక్షయనామధేయస్య అశ్వతానామధేయస్య సునీల్ కుమారనామధేయస్య శ్వేతానామధేయస్య వృద్ధినామధేయస్య ఐశ్వర్య ఆరోగ్యాభివృద్ధ్యర్థం పరాశరగోత్రస్య అరుణానామధేయస్య సహకుటుంబస్య స్వగృహప్రాప్త్యర్థం ముద్రాళగోత్రస్య మధుసూదననామధేయస్య ప్రవీణలతానామధేయస్య కీర్తినామధేయస్య వివాహప్రాప్త్యర్థం అష్టద్రవ్యప్రాప్త్యర్థం రుణవిమోచనార్థం నాన్నగారిగోత్రస్య రాజూనామధేయస్య ఉషారాణినామధేయస్య మానుషరాణామధేయస్య విదేశీ విద్యాప్రాప్త్యర్థం మునగాళగోత్రస్య రాజేశ్వరినామధేయస్య మోహనకృష్ణనామధేయస్య అష్టద్రవ్యప్రాప్త్యర్థం విద్యాప్రాప్త్యర్థం కాశ్యపగోత్రస్య కార్తీకనామధేయస్య అనూషానామధేయస్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం రుణవిమోచనార్థం సత్సంతాన ఆరోగ్యప్రాప్త్యర్థం గంగాధరగోత్రస్య శ్రీనివాసనామధేయస్య అర్చనానామధేయస్య ఉద్యోగప్రాప్త్యర్థం
पुत्रसन्तानप्राप्त्यर्थम् ऐश्वर्याभिवृद्ध्यर्थं स्वतन्त्रकपथगोत्रस्य वंशीधरनामधेयस्य भारतीनामधेयस्य अनघानामधेयस्य शर्वाणीनामधेयस्य अष्टद्रव्यप्राप्त्यर्थं स्थिरव्यापाराभिवृद्ध्यर्थं रामानुजगोत्रस्य रामोनामधेयस्य राधिकानामधेयस्य प्रशान्तनामधेयस्य दुर्व्यसननिवृत्त्यर्थं देवलबलगोत्रस्य कुमारनामधेयस्य रमादेवीनामधेयस्य मनस्विनीनामधेयस्य मानसनामधेयस्य दुर्व्यसननिवृत्त्यर्थं कौणसगोत्रस्य वेङ्कटसीतारामाञ्जनेयनामधेयस्य वेङ्कटनागलक्ष्मीनामधेयस्य श्रीलक्ष्मीनामधेयस्य कर्मागार विक्रयार्थं श्रीवत्सगोत्रस्य नामधेयस्य कृतिकानामधेयस्य देहादिकानामधेयस्य नीरजनामधेयस्य विवाहसिद्ध्यर्थं परदेवतानुग्रहसिद्ध्यर्थं कौणसगोत्रस्य वेङ्कटरमणामधेयस्य पद्मावतीनामधेयस्य आदित्यश्रीमन्नारायणनामधेयस्य आण्डा श्रीवैष्णवीलक्ष्मीगायत्रीनामधेयस्य उन्नतविद्याप्राप्त्यर्थम् ऐश्वर्याभिवृद्ध्यर्थं भारद्वाजगोत्रस्य श्रीनिवासनामधेयस्य उमानागमाधवीनामधेयस्य सर्वज्ञनामधेयस्य अरण्यानामधेयस्य आरोग्य विद्याप्राप्त्यर्थं षट्गोत्रस्य सत्यनारायणनामधेयस्य वरलक्ष्मीनामधेयस्य वेङ्कटसत्यवीरभद्रविनीतनामधेयस्य षण्मुखशरदायि सुब्रह्मण्यनामधेयस्य वीरवेङ्कटसत्यशिवमहि नामधेयस्य विद्या व्यापाराभिवृद्ध्यर्थं उन्नतउद्योगप्राप्त्यर्थम् ऐश्वर्याभिवृद्ध्यर्थं गौतमसगोत्रस्य यस्य सत्यनारायणनामधेयस्य सीतादेवीनामधेयस्य विश्वनाथगौतमनामधेयस्य आरोग्य विवाहप्राप्त्यर्थं कौणसगोत्रस्य यस्य चायशवरामप्रसादनामधेयस्य श्रीविद्यानामधेयस्य अनन्तशर्वाणनामधेयस्य आरोग्य विद्याप्राप्त्यर्थं श्रवणश्रीकरनामधेयस्य आरोग्यप्राप्त्यर्थं कालात्रयगोत्रस्य वीराजचार्यनामधेयस्य शैलजानामधेयस्य रोहित अश्विनीनामधेयस्य रज्जिकानामधेयस्य प्रवलिकानामधेयस्य विवाहप्राप्त्यर्थं आरोग्याभिवृद्ध्यर्थं पाक्षकऋषिगोत्रस्य सुरेशनामधेयस्य सर्वाभीष्टसिद्ध्यर्थं श्यामगोलगोत्रस्य पद्मावतीनामधेयस्य रवीन्द्रनाथ रेड्डीनामधेयस्य स्थिरव्यापाराभिवृद्ध्यर्थं विवाहसिद्ध्यर्थं राज्यकार्येषु आनुकूलतासिद्ध्यर्थं अश्वनीरगोत्रस्य वेङ्कटरामरेड्डीनामधेयस्य निर्मलानामधेयस्य कीर्तिप्रियानामधेयस्य मानसप्रियानामधेयस्य सर्वाभीष्टसिद्ध्यर्थं उत्तमगोत्रस्य बन्धुरेड्डीनामधेयस्य श्रीनितानामधेयस्य उदितानामधेयस्य अरविन्दरेड्डीनामधेयस्य आरोग्य ऐश्वर्यव्यापाराभिवृद्ध्यर्थं प्रबलगोत्रस्य महेश्वरनामधेयस्य मंगलानामधेयस्य श्रीसूर्यतीर्थानामधेयस्य योधानामधेयस्य व्यापाराभिवृद्ध्यर्थं स्थिर उद्योगप्राप्त्यर्थं कुटुम्ब अनुकूलतासिद्ध्यर्थं पशुलेटगोत्रस्य साईकुमारनामधेयस्य अनीशानामधेयस्य निखिलकुमारनामधेयस्य मोनिकानामधेयस्य अखिलकुमारनामधेयस्य विवाह आरोग्यप्राप्त्यर्थं विदेशीयानसिद्ध्यर्थं भरतसगोत्रस्य कमलादेवीनामधेयस्य लक्ष्मीनरसिंहारावनामधेयस्य गायत्रीशिरीशानामधेयस्य प्रणवनामधेयस्य प्रसक्तानामधेयस्य सहकुटुम्बस्य कौणसगोत्रस्य कौशिकनाथनाथनामधेयस्य विजयलक्ष्मीनामधेयस्य अजत्रीनामधेयस्य अभिरानामधेयस्य अघिरानामधेयस्य शत्रुबाधानिवारणार्थं विवादपरिष्कारसिद्ध्यर्थम् आनुकूलितासिद्ध्यर्थं नागलगोत्रस्य सिंहाद्रि अप्पलनायुडुनामधेयस्य श्रीदेवीनामधेयस्य अजयकुमारनामधेयस्य षण्मुखानामधेयस्य उद्योग ऐश्वर्य अभिवृद्ध्यर्थं ऋणबाधानिवारणार्थं ऐडपालगोत्रस्य बेपि सरोदिनीनामधेयस्य कावेरीनामधेयस्य श्री साई अंजनी गीतावाणी नामधेयस्य सहकुटुम्बस्य हरितसगोत्रस्य शशिधरनामधेयस्य शारदानामधेयस्य विवादपरिष्कारसिद्ध्यर्थम् अष्टद्रव्यप्राप्त्यर्थं चरुकुणालगोत्रस्य फणीन्द्रकुमारनामधेयस्य सौजन्यनामधेयस्य ज्ञानप्रवलिकानामधेयस्य रवीन्द्रनाथनामधेयस्य सत्यनारायणनामधेयस्य अष्टद्रव्यप्राप्त्यर्थम् ऐश्वर्याभिवृद्ध्यर्थं सर्वेषां भक्तानां नानागोत्राणां नानानामधेयानां सर्वेषां भक्तजनानां सुखजीवनसिद्ध्यर्थं ऐश्वर्याभिवृद्ध्यर्थम् आयुष्याभिवृद्ध्यर्थं नष्टद्रव्यप्राप्त्यर्थं ऋणविमोचनार्थं सत्सन्तानप्राप्त्यर्थं विद्यार्थीनां परीक्षासु उत्तमश्रेण्याम् उत्तीर्णतासिद्ध्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती श्री ललितात्रिपुरसुन्दरी देवता गणनाथ श्री वाराही देवता नवरात्रमहोत्सवाङ्गत्वेन षष्ठदिवस प्रदोषपूजां करिष्ये। नमोऽस्तु देवी वाराहि जयङ्कारस्वरूपिणि जगत्प्राभूमिरूपेण नमः भगवदप्रिये साङ्गीतप्रकार श्रीदेव्यै नमः ध्यायामि तेनाङ्कान
स्वाहा ओम दिगंबरायै स्वाहा ओम दिगंबरायै स्वाहा ओम ओंकारिण्यै स्वाहा ओम चतुर्वेद रूपायै स्वाहा ओम श्रुत्यै स्वाहा ओम अनुल्बणायै स्वाहा ओम अष्टादश भुजायै स्वाहा ओम रंभायै स्वाहा ओम सत्यायै स्वाहा ओम गगनचारिण्यै स्वाहा ओम भीमवक्त्रायै स्वाहा ओम महावक्त्रायै स्वाहा ओम कीर्त्यै स्वाहा ओम आकृष्णपिंगलायै स्वाहा ओम कृष्णमूर्धायै स्वाहा ओम महामूर्धायै स्वाहा ओम घोरमूर्धायै स्वाहा ओम भयाननायै स्वाहा ओम घोराननायै स्वाहा ओम घोरजिह्वायै स्वाहा ओम घोरचारायै स्वाहा ओम घोररावायै स्वाहा ओम महाव्रतायै स्वाहा ओम दीप्तास्यायै स्वाहा ओम दीप्तनेत्रायै स्वाहा ओम चंडप्रहरणायै स्वाहा ओम जट्यै स्वाहा ओम सुरभ्यै स्वाहा ओम सौलभ्यै स्वाहा ओम वीच्यै स्वाहा ओम छायायै स्वाहा ओम संध्यायै स्वाहा ओम मांसलायै स्वाहा ओम कृष्णायै स्वाहा ओम कृष्णांबरायै स्वाहा ओम कृष्णशार्ङ्गिण्यै स्वाहा ओम कृष्णवल्लभायै स्वाहा ओम त्रासिन्यै स्वाहा ओम मोहिन्यै स्वाहा ओम द्वेष्यायै स्वाहा ओम मृत्युरूपायै स्वाहा ओम भयापहायै स्वाहा ओम भीषणायै स्वाहा ओम दानवेन्द्रघ्नयै स्वाहा ओम कल्पकर्त्र्यै स्वाहा ओम क्षयंकर्यै स्वाहा ओम अभयायै स्वाहा ओम पृथिव्यै स्वाहा ओम साध्व्यै स्वाहा ओम केशिन्यै स्वाहा ओम व्याधिहायै स्वाहा ओम जन्महायै स्वाहा ओम अक्षोभ्यायै स्वाहा ओम आह्लादिन्यै स्वाहा ओम कन्यायै स्वाहा ओम पवित्रायै स्वाहा ओम रोपिण्यै स्वाहा ओम शुभायै स्वाहा ओम कन्यादेव्यै स्वाहा ओम सुरादेव्यै स्वाहा ओम भीमादेव्यै स्वाहा ओम मदंतिकायै स्वाहा ओम शाकंभर्यै स्वाहा ओम महाश्वेतायै स्वाहा ओम धूम्रायै स्वाहा ओम धूम्रेश्वर्यै स्वाहा ओम ईश्वर्यै स्वाहा ओम वीरभद्रायै स्वाहा ओम महाभद्रायै स्वाहा ओम महादेव्यै स्वाहा ओम महासूर्यै स्वाहा ओम श्मशानवासिन्यै स्वाहा ओम दीप्तायै स्वाहा ओम चित्तसंस्थायै स्वाहा ओम चित्तप्रियायै स्वाहा ओम कपालहस्तायै स्वाहा ओम खट्वांग्यै स्वाहा ओम खड्गिन्यै स्वाहा ओम शूलिन्यै स्वाहा ओम हल्यै स्वाहा ओम कांतारिण्यै स्वाहा ओम महायोग्यै स्वाहा ओम योगमार्गायै स्वाहा ओम युगग्रहायै स्वाहा ओम धूम्रकेतवे स्वाहा ओम महास्यायै स्वाहा ओम आयुषे स्वाहा ओम युगाना परिवर्तिन्यै स्वाहा ओम अंगारिण्यै स्वाहा ओम अंकुशकरायै स्वाहा ओम घंटावर्णायै स्वाहा ओम चक्रिण्यै स्वाहा ओम वेताळ्यै स्वाहा ओम ब्रह्मवेताळ्यै स्वाहा ओम महावेताళिकायै स्वाहा ओम विद्याराज्ञै स्वाहा ओम मोहराज्ञै स्वाहा ओम महाराज्ञै स्वाहा ओम महोदर्यै स्वाहा ओम भूतायै स्वाहा ओम भव्यायै स्वाहा ओम भविष्यायै स्वाहा ओम सांख्यायै स्वाहा ओम योगायै स्वाहा ओम तपसे स्वाहा ओम दमायै स्वाहा ओम अध्यात्मायै स्वाहा ओम अधिदेवायै स्वाहा ओम अधिभूतायै स्वाहा ओम अंशायै स्वाहा ओम घंटारवायै स्वाहा ओम विरूपाक्षयै स्वाहा ओम शिखिविदे स्वाहा ओम श्रीचयप्रियायै स्वाहा ओम खड्गहस्तायै स्वाहा ओम शूलहस्तायै स्वाहा ओम गदाहस्तायै स्वाहा ओम महिषासुरमर्दिन्यै स्वाहा ओम मातंग्यै स्वाहा ओम मत्तमातंग्यै स्वाहा ओम कौशिक्यै स्वाहा ओम ब्रह्मवादिन्यै स्वाहा ओम उग्रतेजसे स्वाहा ओम सिद्धसेनायै स्वाहा ओम जृंभिण्यै स्वाहा ओम मोहिन्यै स्वाहा ओम जयायै स्वाहा ओम विजयायै स्वाहा ओम विनतायै स्वाहा ओम कद्रवे स्वाहा ओम धात्र्यै स्वाहा
ओम विधात्र्यै स्वाहा ओम विक्रांतायै स्वाहा ओम ध्वस्तायै स्वाहा ओम मूर्छायै स्वाहा ओम मूर्छन्यै स्वाहा ओम दमन्यै स्वाहा ओम धर्मिण्यै स्वाहा ओम दम्यायै स्वाहा ओम छेदन्यै स्वाहा ओम तापिन्यै स्वाहा ओम तप्यै स्वाहा ओम बन्धन्यै स्वाहा ओम बाधिन्यै स्वाहा ओम बन्धायै स्वाहा ओम बोधातीतायै स्वाहा ओम बुधप्रियायै स्वाहा ओम हरिण्यै स्वाहा ओम हारिण्यै स्वाहा ओम हन्त्र्यै स्वाहा ओम धर्मिण्यै स्वाहा ओम धरिण्यै स्वाहा ओम धारिण्यै स्वाहा ओम धरायै स्वाहा ओम विसाधिन्यै स्वाहा ओम साधिन्यै स्वाहा ओम संध्यायै स्वाहा ओम संगोपन्यै स्वाहा संगोपन्यै स्वाहा ओम प्रियायै स्वाहा ओम रेवत्यै स्वाहा ओम कालकर्ण्यै स्वाहा ओम सिद्धियै स्वाहा ओम लक्ष्म्यै स्वाहा ओम अरुन्धत्यै स्वाहा ओम धर्मप्रियायै स्वाहा ओम धर्मरत्यै स्वाहा ओम धर्मिष्ठायै स्वाहा ओम धर्मचारिण्यै स्वाहा ओम युष्ट्यै स्वाहा ओम ख्यात्यै स्वाहा ओम शनिवाल्यै स्वाहा ओम कुह्वयै स्वाहा ओम ऋतुमत्यै स्वाहा ओम मृत्यै स्वाहा ओम त्वाष्ट्रयै स्वाहा ओम वैरोचन्यै स्वाहा ओम मैत्र्यै स्वाहा ओम नीरजायै स्वाहा ओम कैटभेश्वर्यै स्वाहा ओम ब्रह्मण्यै स्वाहा ओम ब्राह्मण्यै स्वाहा ओम भ्रामायै स्वाहा ओम भ्रमर्यै स्वाहा ओम भ्रामर्यै स्वाहा ओम भ्रमायै स्वाहा ओम निष्कलायै स्वाहा ओम कलहायै स्वाहा ओम नीतायै स्वाहा ओम कौलाकारायै स्वाहा ओम कलेबरायै स्वाहा ओम विद्युज्जिह्वायै स्वाहा ओम वर्षिण्यै स्वाहा ओम हिरण्याक्ष निपातिन्यै स्वाहा ओम जितकामायै स्वाहा ओम कामुर्गयायै स्वाहा ओम कोलायै स्वाहा ओम कल्पाङ्गिन्यै स्वाहा ओम कलायै स्वाहा ओम प्रधानायै स्वाहा ओम तारकायै स्वाहा ओम तारायै स्वाहा ओम हितभेदिन्यै स्वाहा ओम दुरक्षरायै स्वाहा ओम परब्रह्मणे स्वाहा ओम महादानायै स्वाहा ओम महाहवायै स्वाहा ओम वरुण्यै स्वाहा ओम वारुण्यै स्वाहा ओम यरुण्यै स्वाहा ओम वाण्यै स्वाहा ओम वीणायै स्वाहा ओम वेण्यै स्वाहा ओम विहंगमायै स्वाहा ओम मोदप्रियायै स्वाहा ओम मोदकिन्यै स्वाहा ओम प्लवन्यै स्वाहा ओम प्लाविन्यै स्वाहा ओम प्लुत्यै स्वाहा ओम अजरायै स्वाहा ओम लोहितायै स्वाहा ओम लाक्षायै स्वाहा ओम प्रतप्तायै स्वाहा ओम विश्वभोजिन्यै स्वाहा ओम मनसे स्वाहा ओम बुद्धियै स्वाहा ओम अहंकारायै स्वाहा ओम क्षेत्रज्ञायै स्वाहा ओम क्षेत्रपालिकायै स्वाहा ओम चतुर्वेदायै स्वाहा ओम चतुर्भारायै स्वाहा ओम चतुर्भारायै स्वाहा ओम चतुरंतरायै स्वाहा ओम चरुप्रियायै स्वाहा ओम चर्विण्यै स्वाहा ओम चोरिण्यै स्वाहा ओम चार्यै स्वाहा ओम शांकर्यै स्वाहा ओम चर्मभैरव्यै स्वाहा ओम निर्लेपायै स्वाहा ओम निष्प्रपंचायै स्वाहा ओम प्रशांतायै स्वाहा ओम नित्यविग्रहायै स्वाहा ओम स्तव्यायै स्वाहा ओम स्तवप्रियायै स्वाहा ओम व्यालायै स्वाहा ओम गुरवे स्वाहा ओम आश्रितवत्सलायै स्वाहा ओम निष्कलंकायै स्वाहा ओम निरालंबायै स्वाहा ओम निर्द्वन्द्वायै स्वाहा ओम निष्परिग्रहायै स्वाहा ओम निर्गुणायै स्वाहा ओम निर्मलायै स्वाहा ओम नित्यायै स्वाहा ओम निरीहायै स्वाहा ओम निरघायै स्वाहा ओम नवायै स्वाहा ओम निरिंद्रियायै स्वाहा ओम निराभासायै स्वाहा ओम निर्मोहायै स्वाहा
ఓం నీతినాయికాయై స్వాహ, ఓం నిరింధనాయై స్వాహ, ఓం నిష్కళాయై స్వాహ, ఓం లీలాకారాయై స్వాహ, ఓం నిరామయాయై స్వాహ, ఓం ముండాయై స్వాహ, ఓం విరూపాయై స్వాహ, ఓం వికృతాయై స్వాహ, ఓం పింగళాక్షయై స్వాహ, ఓం గుణోత్తరాయై స్వాహ, ఓం పద్మగర్భాయై స్వాహ, ఓం మహాగర్భాయై స్వాహ, ఓం విశ్వగర్భాయై స్వాహ, ఓం విలక్షణాయై స్వాహ, ఓం పరమాత్మనే స్వాహ, ఓం పరేషాన్యై స్వాహ, ఓం పరాయై స్వాహ, ఓం పారాయై స్వాహ, ఓం పరంతపాయై స్వాహ, ఓం సంసారసేతవే స్వాహ, ఓం క్రూరాక్షయై స్వాహ, ఓం మూర్ఛాముక్తాయై స్వాహ, ఓం మనుప్రియాయై స్వాహ, ఓం విస్మయాయై స్వాహ, ఓం దుర్జయాయై స్వాహ, ఓం దక్షాయై స్వాహ, ఓం ధనుహంత్రియై స్వాహ, ఓం దయాలయాయై స్వాహ, ఓం పరబ్రహ్మణే స్వాహ, ఓం ఆనందరూపాయై స్వాహ, ఓం సర్వసిద్ధివిధాయిన్యై స్వాహ. శ్రీ వార్తాళ్య ఇమాని నమః. ఓం ఐం గ్లౌం ఐం ఓం నమో భగవతి వార్తాళి వార్తాళి వారాహి వారాహి వరాహముఖి వరాహముఖి ఐం గ్లౌం ఐం అంధే అంధిరి నమః రంధే రంధిరి నమః జంభే జంభిరి నమః మోహే మోహిరి నమః స్తంభే స్తంభిరి నమః ఐం గ్లౌం ఐం సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్తచక్షుర్ముఖగతి జిహ్వా స్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు ఐం గ్లౌం ఐం ఠహ 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 హుం ఫట్ స్వాహ స్వాహ. వార్తాళ్య ఇదన్న మమ. లేచి మీరు ఒకసారి నీళ్ళు పట్టుకోండి. అనేన ఆచరిత వీక్షకులకు పునఃస్వాగతం. అమ్మవారికి మనం శ్రీచక్ర అర్చన చేసుకున్నాము. అలాగే మూలమంత్రంతో హోమం, సహస్రనామంతో కూడా హోమం చేసుకున్నాం. అమ్మవారికి అర్చన చేసేటప్పుడు కూడా సహస్రనామంతో అమ్మవారిని అర్చించుకున్నాం. ఇవాళ ధూమ్ర వారాహి అమ్మవారిని పూజిస్తే వ్యవసాయం చాలా బాగా కలిసి వస్తుందని చెప్తారు పెద్దలు. అలాగే ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది అమ్మవారిని పూజిస్తే అని చెప్తారు. అత్యంత అంటే పంట వేసిన తర్వాత చేతికి వచ్చేదాకా రైతు ఎంతో కష్టపడతాడు. లాస్ట్ మినిట్లో చేతికి వస్తుంది ఇంకా పంట అన్నప్పుడు ఏవైనా అకాల వర్షాలు కానివ్వండి, లేకపోతే గాలి వల్ల కానివ్వండి, తుఫాన్ల వల్ల కానివ్వండి, పంట పాడయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఆషాఢ మాసం అనేసరికి మళ్ళీ పంట వేయడానికి రెడీగా ఉంటారు మన వ్యవసాయదారులు, రైతులు. తప్పకుండా వారాహి అమ్మవారిని పూజించండి. ధూమ్ర వారాహి అని చెప్పి నామం ఒకటి తలుచుకొని అమ్మవారి 12 నామాలు చదివి వ్యవసాయం మొదలుపెట్టండి. అయితే వ్యవసాయం చేసేటప్పుడు చుట్టుపక్కల మీ సరిహద్దుల్లో గనక అమ్మవారిని
తెల్ల ఆవాలు అక్కడ పెట్టి అమ్మవారి ద్వాదశ నామాలు కానీ సహస్రం కానీ చదివి, లేదు అంటే మీరు ఎలా దండం పెట్టుకోవాలో అలా దండం పెట్టుకొని సహాయం చేయమని చెప్పి అమ్మవారిని అర్థించి, ఆ తెల్ల ఆవాలు గనక మీ పొలం సరిహద్దుల్లో జల్లితే కనుక ఎటువంటి క్రిమికీటకాదులు కూడా ఆ పంటని ఆశించవు అని చెప్పి, అలాగే ఎటువంటి వైపరీత్యాలు ఉండవు అని చెప్పి మనకి పురాణాల్లో చెప్పడం అని కాదు, చాలామంది రైతులు ఇదివరకు మేము ఇలా చేసేవాళ్ళము, వారాహి అమ్మవారిని పూజించమని చెప్తున్నారు కదా, ఇప్పుడు మా పెద్దలు ఇలా చేసేవారు వారాహి అమ్మవారిని పూజించి అని చెప్పి నాతో కొంతమంది చెప్పడం జరిగిందనమాట. అప్పటి నుంచి నేను చాలామందికి ఎవరైతే వ్యవసాయం చేయాలి అని అనుకుంటున్నారో, లేదు అంటే కనుక ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి అన్నప్పుడు తెల్ల ఆవాలు అంటే పసుపు రంగులో ఉంటాయన్నమాట. అవి చాలా స్తంభన శక్తికి ఉపయోగపడతాయన్నమాట. అంటే ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే స్తంభించిపోవాలి, శత్రుత్వం అనేది స్తంభించాలి. ఇలాంటప్పుడు తెల్ల ఆవాలు చాలా బాగా పనిచేస్తాయి. అమ్మవారి దగ్గర పెట్టుకొని ఇంటి ఆవరణలో కూడా కొన్ని గుమ్మం దగ్గర అటు ఇటు జల్లితే కూడా ఎటువంటి నకారాత్మక శక్తులు ఇంట్లోకి రావు అని చెప్పి చెప్పచ్చు. అయితే రేపటి రోజు అమ్మని మహావారాహిగా మనం కొలుచుకుందాం. ఇన్నాళ్ళు మనకు మహాలక్ష్మి తెలుసు, మహావారాహి గురించి రేపటి రోజున మళ్ళీ తెలుసుకుందాం. అప్పటిదాకా ఉంటాను, మీ శ్రవంతి.